హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో ఎప్పటిది అంటే సోమవారం వీడియో అనమాట. ఇంకా సోమవారం అంటే ఆ శివయ్యకి అయితే పూజ చేసుకోవాలి కదా. నేనైతే ఉదయం లేచిన వెంటనే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నానండి. ఇంకా నాకు ఆ రోజుకి 6th డే అనమాట పీరియడ్స్ వచ్చి ఇల్లంతా అయితే నేను ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఆ రోజైతే దేవుడి గది అయితే శుభ్రం చేసుకుంటున్నాను. కొంచెం త్వరగానే లేచాను, ఎందుకంటే దేవుడి గది కొంచెం డీప్ క్లీనింగ్ చేసుకుంటాను కాబట్టి టైం ఎక్కువ పడుతుందండి. అందుకని చెప్పి నేను ముందు రోజే దేవుడి గది అది శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట. కడిగేసుకున్న తర్వాత దేవుడి పటాలు అవి కూడా నేను మళ్ళీ మర్నాడు స్నానం చేసి తల స్నానం చేసి అప్పుడు శుభ్రం చేసుకుంటున్నాను. దేవుడి పటాలన్నీ కూడా ఒక క్లాత్ పెట్టుకుంటాను. దేవుడి మట్టుకే ఒక క్లాత్ పెట్టుకుంటానండి, అది బయటికి ఎక్కడికి వాడను అనమాట. దేవుడి ఫొటోస్ తుడవడానికే ఒక క్లాత్ పెట్టుకున్నాను. క్లాత్ అంటే ఏం లేదు, జాకెట్ ముక్క ఉంటుంది కదా మనకి, కొత్త జాకెట్ ముక్క, అలాంటి జాకెట్ ముక్క అయితే ఒకటి తీసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. దేవుడి ఫొటోస్ అవి తుడడానికి ప్రత్యేకంగా వాడుతూ ఉంటాను. దేవుడి దగ్గర సామాన్లు అవి తోముతాను కదా, ఆ సామాన్లన్నీ అంటే తుడుచుకోవడానికి వాడుతూ ఉంటానన్నమాట. దేవుడికి సంబంధించిన వాటికే వాడుతూ ఉంటానన్నమాట. ఇంకా ఆ క్లాత్ని తడిపేసుకొని దేవుడి ఫోటోలన్నీ కూడా శుభ్రంగా నీట్గా తుడిచేసుకొని దేవుడి పటాలన్నిటికి గంధం అలాగే కుంకుమతో బొట్టు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా దేవుడి పటాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా బొట్లు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ ఉండాలి. ఇంకా దేవుడి దగ్గర సామాన్లు కూడా చాలా ఉన్నాయండి, అవి తోమడానికి అది టైం పడుతుంది. ఈలోపు పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది కదా, మళ్ళీ వాళ్ళని టైంకి స్కూల్కి పంపాలి కాబట్టి వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ అది చేయాలి కాబట్టి లేట్ అవుతుంది. కాబట్టి దేవుడి దగ్గర సామాన్లు మట్టికి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తోందాం కదా అని చెప్పి దేవుడి దగ్గర మొత్తం ఫోటోలు మట్టికి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం త్వరగానే లేచానండి, కానీ పని అవ్వట్లేదు అసలు. శీతాకాలం కదా, కొంచెం చలిగా అనిపిస్తుంది. అలా సజావుగా చేసుకునేటప్పటికి లేట్ అయిపోతుంది అనమాట. అందులో దొడ్డంతా ఆకులు పడిపోతాయి. మాకు సాయంత్రం తుడుస్తాను కానీ మళ్ళీ ఉదయానికి మళ్ళీ నార్మల్గా దొడ్డంతా ఆకులు పడిపోతాయి అనమాట. అందుకని చెప్పి నాకు ఉదయం కొంతమంది అంటారనమాట, అంటే నాకు చాలా కామెంట్స్ వచ్చాయండి. ముందు ఒకసారి పెట్టాను, నేను 5th డే రోజు పూజ చేసుకుంటాను, అన్ని శుభ్రం చేసుకుని చాలా సామాన్లు అయితే అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ దేవుడి దగ్గర సామాన్లు నెలకు ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట. కానీ నార్మల్ డేస్లో మట్టుకి ఏకాత్రులు, ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టే ప్లేట్లు, ఉద్దరిని, ఇవన్నీ కూడా నేను వారానికి ఒకసారి 2 రోజులకు ఒకసారి కూడా క్లీన్ చేసుకుంటానండి. అంటే నాకు కొంచెం మచ్చలుగా ఉంటే నచ్చదనమాట. ఏ రోజుకి ఆ రోజు శుభ్రంగా కడిగేసుకొని తుడిచేసుకొని అప్పుడు దేవుడి దగ్గర పెట్టుకుంటాను. అలా అయితే మచ్చలు పడకుండా ఉంటాయి కదా. నేను ఒక క్లాత్ పెట్టుకున్నాను కదా, ఆ క్లాత్తో కడిగిన వెంటనే పొడి బట్టతో తుడిచేసుకున్నాం అనుకోండి, మచ్చలు పడకుండా నీట్గా మనం తినే ప్లేట్ ఎంత నీట్గా ఉంటుందో దేవుడి దగ్గర పెట్టుకునే ప్లేట్లు ఏంటి, ఇంకా దేవుడి దగ్గర పెట్టుకునే ఏకాత్రులు ఏంటి, చాలా నీట్గా మెరుస్తూ ఉంటాయన్నమాట. అందుకని చెప్పి ఏ రోజుకి ఆ రోజు శుభ్రంగా కడిగేసుకుంటాను. ఇంకా నేనైతే దేవుడి దగ్గర సామాన్లన్నీ డీప్ క్లీనింగ్ చేస్తున్నాను కాబట్టి మొత్తం దేవుడి దగ్గర సామాన్లన్నీ తీసేసుకున్నానండి. అంటే విగ్రహాలు అన్నీ కూడా తీసేసాను అనమాట. అవన్నీ కూడా నెలకొకసారి క్లీన్ చేసుకుంటానండి. ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ అయితే ఇంకా బిందులో వాటర్ తెచ్చేసుకున్నాను. ఏ రోజు వాటర్ ఆ రోజే వాడుకుంటామండి. కొంచెం ఏమైనా బిందులో వాటర్ అది ఎక్కువ ఉండిపోతే మొక్కల్లో పోసేస్తాను అనమాట. మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు వాటర్ అయితే ఫ్రెష్గా పట్టుకుంటాను. వాటర్ తెచ్చేసుకుని పిల్లలకి ఫస్ట్ కుక్కర్లో అన్నం పెట్టేశాను. అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా ఆ కుక్కర్లోనే పైన పప్పు కూడా పెట్టేశాను అనమాట. అన్నంతో పాటు పప్పు కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఈజీగా అన్నం ఇంకా పప్పు కూడా ఒకసారి ఉడికిపోయాయి. తర్వాత తాలింపు వేసేసి పప్పులో పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏం చేయలేదన్నమాట. మా హస్బెండ్ నీకు లేట్ అయిపోతుంది, అప్పటికే లేట్ అయిపోయిందనమాట. పిల్లల్ని గబగబా రెడీ చేసేసి ఇంకో పక్క పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే పెట్టేశానండి. ఇంకా పాలైతే ఇచ్చేసాను, పాలైతే తాగుతున్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచి తెప్పించేసాను, ఇడ్లీ తెప్పించేసాను. ఇంకా బజ్జీ అంటుంటే అసలు ఆయిల్ పీల్చేసి అస్సలు బాగుండట్లేదండి. అలానే బయట నుంచి తెప్పించబోదామంటే పిల్లల్ని అలా పంపడం మనసు ఒప్పదు కదా. టైం అయిపోయిందని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదన్నమాట. ఇంకా పిల్లలకి బయట నుంచి ఇడ్లీ అయితే తెప్పించేసాను. ఇద్దరికి చెరుకో 2 ఇడ్లీ పెట్టేసి
పాలు ఇచ్చేసాను. ఇంకా టిఫిన్ తినేసి పాలైతే తాగేశారు. మా వాడైతే రెడీ అయిపోయాడు అనమాట. వాడి వ్యానే ముందు వస్తుందండి. ఇంకా బయటికి వెళ్ళి షూ అయితే వేసుకుంటున్నాడు. ఆల్రెడీ లేట్ అయింది కదా, వ్యాన్ కూడా వెళ్ళిపోయింది. మా వాడిని అయితే తీసుకెళ్ళి వంతెన మీద మళ్ళీ తిరిగి ఇంకో ఊరెళ్ళి వస్తుంది అనమాట. అక్కడ ఎక్కించడానికి అని చెప్పి వంతెన మీదకి తీసుకెళ్లారు. మాకు వంతెనకి పెద్ద దూరం ఏమి ఉండదండి, దగ్గరే అనమాట. మా ఇంటి ముందుకు వస్తుంది వ్యాను. ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతే మళ్ళీ పై ఊరు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. అప్పుడు ఎక్కిస్తారు కొంచెం లేట్ అయితే. ఇంకా మా వాడిని తీసుకెళ్ళిపోయిన తర్వాత లక్కోడు వ్యాన్ కూడా వచ్చేసింది. మా వాడిని అయితే అక్కడ దింపేసి వచ్చి మళ్ళీ లక్కోడిని కూడా వ్యాన్ ఎక్కించేశారు. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత హమ్మయ్య అనుకుంటూ ఇద్దరు లోపలికి వస్తామన్నమాట. లక్కోడికి కూడా బాయ్ చెప్పేసి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, ఎంత హడావిడి ఉంటుందండి ఉదయం. నిజంగా వీడియోస్ తీసినప్పుడే తెలుస్తుంది నాకు, అమ్మో ఇంత హడావిడిలో ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయడం చాలా కష్టం రా నాయన అనిపిస్తుంది. అయినా ఏదో నేను చూపించే వరకు చూపిస్తూ ఉంటాను, ప్రతిదీ చూపించను. ఉదయం టైంలో అయితే అసలు వీడియోస్ తీయడం చాలా కష్టం అయిపోతుందండి. ఇంకా చాలామంది అనుకుంటారు ఈ వీడియో ఇది కూడా వీడియో తీసి పెట్టాలా, ఈ పనులు మేము చేసుకోమా అని చెప్పి. మన ఆడవాళ్ళందరి పరిస్థితి మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. పిల్లలతో ఉండే వాళ్ళ ఆడవాళ్ళందరి పరిస్థితి. నేను అస్సలు ఆడవాళ్ళని తక్కువ చేసి అస్సలు మాట్లాడనండి. నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ చాలామంది ఆడవాళ్ళు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పి నేను ఆడవాళ్ళని చాలా గౌరవంగా మాట్లాడతానండి. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళని ఆడవాళ్ళే శత్రువులు అంటారు కదా, సేమ్ అదే ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. వీళ్ళకి ఏంటి అసలు అనిపిస్తుంది. ఏదో వీడియో తీసి పెట్టుకుంటున్నాను, దీనివల్ల రూపాయి డబ్బులు వచ్చినాయి అనుకోండి, మా హస్బెండ్కి కొంత హెల్ప్ అవుతుంది కదా ఇంట్లో. ఏదో నాకు వచ్చే డబ్బులతో మేమేమి నెలంతా మాకు సరిపోదు, కాకపోతే నాకు వచ్చే ఆదాయం కూడా కొంత హెల్ప్ అవుతుంది కదా. కనీసం కూరగాయలకో లేకపోతే కిరాణాకో ఏదో దానికి కొంచెం మా హస్బెండ్కి హెల్ప్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ నేను చూపించగలిగినంత చూపిస్తున్నాను. మొత్తం సంసారాన్ని అంతా ఏం తెచ్చి యూట్యూబ్లో అయితే పెట్టేయట్లేదు, కానీ ఏదో నేను చూపించగలిగినంత పనులు, నేను చేసుకునే పనులు, మిషన్ కుట్టడం, ఇంకా వంట చేయడం, ఇలా చాలా రకాలుగా చూపిస్తున్నానండి. అది కూడా ఏదో తప్పు చేసినట్టు, ఏదో ఇంకా నువ్వు తప్ప ఇంకెవరో చెయ్యరా పనులు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంతేలేండి, కొంతమంది ఇంకా అలాగే ఉంటారు. అందరికీ మనం నచ్చాలని ఏం లేదు కదా. కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చితే ఇంకేముంది, నేనైతే ఇంకా చెట్టు పైకి ఎక్కి కూర్చుంటాను, నేను అందరికీ నచ్చేసానని చెప్పి. ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం ఉన్నారనుకోండి, ఏదో తప్పు చేశానులా ఉంది అందుకని ఎలా మాట్లాడుతున్నారని చెప్పి ఇంకా వీడియోస్లో ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటానన్నమాట. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపేసిన తర్వాత దేవుడి దగ్గర సామాన్లు అన్నీ తోమేసుకుని అవి కూడా పొడిగుడ్డుతో అన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని ఇంకా దేవతా విగ్రహాలన్నిటికీ కుంకుమ గంధంతో బొట్లు పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. మా హస్బెండ్ కూడా స్నానం చేసేసి శివాలయానికి అయితే వెళ్ళారనమాట. ప్రతి సోమవారం కూడా శివాలయానికి అయితే వెళ్తారండి. ఇది అయితే మా పెళ్ళికి ముందు నుంచి అలవాటు ఉందన్నమాట. కంపల్సరీ శివాలయానికి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకుని వస్తారనమాట. ఇంకా ఇంట్లో అయితే నేను పూజ చేసేసుకుంటాను. ఒక దీపారాధన అయితే వెలిగించుకుని వెళ్తారండి. వెలిగించుకున్న తర్వాత నేనైతే ఇంకో దీపారాధన వెలిగించుకుని నా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. నా పూజ కంప్లీట్ అయ్యి హారతి ఇచ్చే టైంకి మా హస్బెండ్ కూడా వచ్చేస్తారు. ఇంకా హారతి కూడా కళ్ళగద్దుకుంటారనమాట. ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా శివాలయం నుంచి వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత మా హస్బెండ్కి పాలు అయితే కాసి ఇచ్చేసానండి. ఇంకా కంగారు పెట్టేస్తున్నారు. అప్పటికే లేట్ అయిపోయింది, 10 అయిపోయింది అనమాట. ఈ మధ్య కార్ డ్రైవింగ్కి అయితే వెళ్తున్నారు, డ్రైవింగ్ నేర్చుకోవడానికి. ఇంకా అందుకని చెప్పి లేట్ అయిపోతుంది మళ్ళీని అని త్వరగా పాలు తాగేశారు. టిఫిన్ అయితే వద్దని చెప్పారు. నాకు రాగి జావ ఇచ్చే తాగేస్తాను, ఇంకా టిఫిన్ వద్దంటే ఇంకా మా హస్బెండ్కి రాగి జావ అయితే కలిపేసి ఇచ్చేసాను. ఇంకా రాగి జావ తాగేసి ఆయన అయితే డ్రైవింగ్కి వెళ్ళిపోయారు. ఇంక వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా నేనైతే టీ పెట్టేసుకున్నానండి. నాకైతే పాలు అస్సలు ఎక్కవు. మా హస్బెండ్కి పెళ్ళికి ముందు నుంచి పాలు అలవాటు, ఎందుకంటే మాకు గేదెలు అవి ఉండేవి అనమాట అప్పుడు. ఇంకప్పటి నుంచి మా అత్తయ్య గారు ఉదయం పాలే ఇచ్చేవారు. చిన్నప్పటి నుంచి పాలే అలవాటు అనమాట. అందుకని నేనైతే ఇంకా టీ పెట్టను, ఆయనకైతే పాలే ఇస్తాను. నేనైతే మటుకు కాఫీ అలవాటు, నాకు కాఫీ తాగుతాను. ఇంకా ఆ రోజు కాఫీ పౌడర్ అయిపోయింది. ఈయన కూడా హడావిడిగా వెళ్ళిపోవడంతో తెమ్మని చెప్పలేదన్నమాట. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. టీలో అయితే కంపల్సరీ బూస్ట్ వేసుకుంటానండి, టేస్ట్ బాగుంటుంది. అందుకని చెప్పి చిక్కగా కొంచెం తాగినా సరే చిక్కగా టీ అయితే పెట్టుకుంటాను. టీ పెట్టేసుకొని
ఇంకా పెసరట్టు అయితే వేసుకున్నాను. ఫ్రిడ్జ్లో కొంచెం పెసరపిండి అయితే ఉంది. ఇంకా పెసరట్టు వేసుకుని ఒక పక్క టీ తాగుతూ ఇంకా ఆనియన్స్ అవి ఎక్కువ వేసుకుని పెసరట్టు వేసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా చట్నీ అది ఏం అవసరం ఉండదండి. పెసరట్టులో ఆనియన్స్ అవి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి భలే ఉంటుంది. టీ తాగుతూ తింటే టీలోకి కాంబినేషన్ పెసరట్టు కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి చపాతీ కూడా చాలా బాగుంటుంది. టీలో నంచుకుని తింటాను నేనైతే చపాతీని. మీలో ఎవరైనా తింటారా ఇలాగా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే అప్పటికప్పుడు ఫోన్ వచ్చిందనమాట. మా అక్క షాపింగ్కి వెళ్ళొచ్చి చెల్లి కాకినాడ అని చెప్పి, ఇంకా మా హస్బెండ్ కూడా మధ్యాహ్నం 12 గంటల ఆ టైంకి వచ్చేస్తారనమాట. సర్లే భోజనం చేసి బయలుదేరచ్చు అని చెప్పి మేమైతే భోజనం చేసి 1 గంటకు బయలుదేరామండి కాకినాడ. అప్పటికప్పుడు అనుకున్నాము. మా ఆయన అయితే ఇప్పుడంటే అప్పుడే అంటావు, అప్పటికప్పుడు చెప్తావు, తీసుకెళ్ళేవాడు ఉన్నాడు కదా నిన్ను అని చెప్పి ఇంకా నన్ను అయితే సెటైర్ వేయడం స్టార్ట్ చేశారనమాట. ఆగండి మహాప్రభు, మీ బట్టలకే కదా వచ్చాము అని చెప్పి మా ఆయన్ని అయితే మొత్తం కాకినాడలో ఉన్న షాపులు అన్నీ తిప్పేశానండి. అన్నీ తిరిగాం కానీ ఎక్కడా నచ్చలేదు. ఇంకా కాకినాడలో కొత్తగా జేసీ మాల్ అని ఓపెన్ చేశారంట. అక్కడ బట్టలు అయితే నాకు అస్సలు నచ్చలేదండి. మీ ఎవరికైనా బాగున్నాయి అంటే చెప్పండి. నాకెందుకు అంత క్వాలిటీ నచ్చలేదన్నమాట. వెళ్ళాం కానీ ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా కనిపించారు అక్కడ. నేనైతే బయటికి వెళ్తే పెద్ద వీడియోస్ తీయను, ఇంకా అందుకని చెప్పి బయట వీడియోస్ అయితే ఏమీ లేవన్నమాట. ఇంకా నాకు లక్కోడికి అయితే ఎక్కడ సెట్ అవ్వలేదు. మా వాడికి మా హస్బెండ్కి అయితే తీసుకున్నాము. ఇంటికి వచ్చే టైంకి 7:30 అయిపోయిందనమాట. పిల్లల్ని కూడా ఇంకా మా తోటికోడలు చూసుకుందనమాట. మేము వచ్చే వరకు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు లక్కోడు ఇంకా మా వాడు కూడా. వచ్చిన తర్వాత వేడివేడిగా ఉప్మా అయితే చేసుకున్నామండి. ఎందుకంటే విపరీతమైన చలి అనమాట. వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది. మేము త్వరగా వచ్చేద్దాం కదా వెంటనే చూసుకొని అనుకున్నాం కానీ షాపులు తిరిగితే మ్యాక్సిమం లేట్ అవుతుంది కదా. అందులో మేము బయలుదేరేటప్పటికే 1 గంట అయిపోయిందండి. కొంచెం 10:30, 11 ఆ టైంకి బయలుదేరామనుకోండి షాపులు చూసుకోవడానికి టైం ఉంటుంది. అసలు టైం కుదరలేదనమాట. ఏదో అటు ఇటు చూసేసి త్వరగా తేవలు చేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్కి అయితే తీసుకున్నాం బట్టలు. ఆయన ఎప్పుడు ఒకే చోట తీసుకుంటారండి, అందుకని చెప్పి పెద్ద టైం పట్టదు. అక్కడే మా వాడికి కూడా దొరికేసినాయి. ఇంక ఇంటికి వచ్చాక పిల్లల ఆనందం మామూలుగా ఉండదు. మా లక్కోడు మాత్రం ఏడ్చింది నాకు తీయలేదు అని చెప్పి. ఇంకా లక్కోడికి నాకు ఇక్కడ తీసుకుందాం ద్రాక్షారంలో అని చెప్పి మా వాడికి మా హస్బెండ్కి తీసుకున్నాం అనమాట. ఇంకా ఇంటికి వచ్చాక మా వాడికి చూపిస్తే వాడు ఆనందం మామూలుగా లేదు. పిల్లలు కొత్త బట్టలు చూస్తే కళ్ళల్లో ఒక స్పార్క్ వెలుగుతుంది కదండి, చాలా ఆనందపడ్డాడు. ఇంకా పిల్లలు అయితే మా తోటకోళ్ళ ఇంటి దగ్గరే తినేశారు. ఇంకా మేము కూడా వేడిగా ఉప్మా చేసుకొని తినేసి త్వరగా పడుకున్నాము. పని అయితే బయట పని ఏమీ చేయలేదండి. ఉదయం త్వరగా లేచి చేసుకోవాలి. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.